Hi friends, this is Venkat from VLR Training. ఈ వీడియో లెసన్లో మనం హౌ టు మానిటైజ్ సెర్చ్ రిజల్ట్స్ ఇన్ బ్లాగర్. ఇప్పుడు నార్మల్గా మనకి ఏదైనా బ్లాగర్ అకౌంట్ ఉన్నట్టయితే బ్లాగ్ స్పాట్తో క్రియేట్ చేసుకున్న వెబ్సైట్, అంటే ఇది నేను బ్లాగ్ స్పాట్తో క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ vlrtrain.com. చూడండి, ఇక్కడ ఇది బ్లాగరే కదా. సో వ్యూ బ్లాగ్ కొడుతున్నాను. వ్యూ బ్లాగ్ కొడితే మనకి vlrtrain.com వస్తుంది. అంటే నేను బ్లాగర్ అకౌంట్కి నా యొక్క కస్టమ్ డొమైన్ని యాడ్ చేసుకున్నాను. ఎక్కడ యాడ్ చేసుకుంటామో మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ vlrtrain2.blogspot.comని vlrtrain.com కస్టమ్ డొమైన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ బ్లాగర్తో క్రియేట్ చేసిన వెబ్సైట్లో నార్మల్గా మీరు సెర్చ్ బాక్స్ ఎలా ఉంటుంది, ఒక సెర్చ్ బాక్స్ యాడ్ చేసి చూపిస్తాను. లేఅవుట్ యాడ్ గాడ్జెట్లో బ్లాగ్ సెర్చ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. బ్లాగ్ సెర్చ్ ఆప్షన్ పెడితే సేవ్ బ్లాగ్, సేవ్ అరేంజ్మెంట్, వ్యూ బ్లాగ్ కొడుతున్నాను. వ్యూ బ్లాగ్ అని సెర్చ్ కొడుతుంటే మనకి సెర్చ్ దిస్ బ్లాగ్ ఉంది. ఇప్పుడు SEO అని సెర్చ్ చేస్తే నేను SEO మీద ఎన్నైతే బ్లాగ్స్ క్రియేట్ చేశాను, పోస్టులు క్రియేట్ చేశాను, అంటే నేను ఇక్కడ రీడ్ మోర్ ఆప్షన్ తీసుకోలేదు. అందుకని ఎంటైర్ పోస్ట్ అనేది మనకి SEO అనే కీవర్డ్ ఉన్న పేజ్లో కంటెంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ పేజెస్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో ఎత్తుక్కుంటున్నాను అనమాట. కొంతమంది ఇప్పుడు నాకు ఈ బ్లాగ్ మొత్తంలో ఏదైనా యూట్యూబ్కి సంబంధించిన కంటెంట్ ఎక్కడుందో చూసుకోవాలనుకుంటే యూట్యూబ్, ఇదంతా కూడా నార్మల్గా మనకు తెలుసు. కానీ ఈ బ్లాగ్ సెర్చ్ ద్వారా, సెర్చ్ దిస్ బ్లాగ్ ద్వారా మనం రెవెన్యూ జనరేట్ చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా కూడా మనకి మనం క్రియేట్ చేసిన పోస్ట్లే కనపడుతున్నాయి ఇక్కడ. ఓకే, సో మనం సెర్చ్ బాక్స్ని కానీ ఇంప్లిమెంట్ చేసుకుంటే, అంటే యూట్యూబ్ అంటే గూగుల్ యాడ్సెన్స్ యొక్క సెర్చ్ బాక్స్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెర్చ్ ద్వారా వచ్చిన యాడ్స్ అన్నీ కూడా, అంటే చూడండి, ఇప్పుడు యూట్యూబ్ అని చెప్పి నేను ఇక్కడ సెర్చ్ బాక్స్లో యాడ్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, యూట్యూబ్ మీద ఎవరైతే యాడ్స్ పెట్టారో, యూట్యూబ్ అనే కీవర్డ్కి యాడ్స్ పెట్టారో ఆ యాడ్స్ ముందు డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత గూగుల్లో ఉన్న రిజల్ట్స్, గూగుల్లో నార్మల్గా ఏదైతే సెర్చ్ రిజల్ట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అంటే ఎవరైనా ఈ బ్లాగ్ మీరు చాలా సైట్స్ చూస్తూ ఉంటారు, కొన్ని సైట్స్లో అసలు కంటెంట్ ఏమి ఉండదు, జస్ట్ కీవర్డ్తో ఎంటర్ చేస్తే గూగుల్ యాడ్సెన్స్ యొక్క గూగుల్ యాడ్వర్డ్స్ యొక్క యాడ్స్, ఎవరైతే యాడ్వర్డ్స్ ద్వారా యాడ్స్ పెడుతున్నారో ఆ యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత బయట రిజల్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి. అలా కాకుండా ఈ పోర్షన్లో మనం మన సైట్లో ఉన్న కంటెంట్ కూడా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనం ఫైనల్గా మీ యొక్క సెర్చ్, మీ యొక్క బ్లాగర్ సెర్చ్ని ఏ విధంగా మానిటైజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇన్స్టాల్ గూగుల్ యాడ్సెన్స్ సెర్చ్ బాక్స్ ఇన్ బ్లాగర్. సో దాని పర్పస్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ యాక్చువల్గా నేను చేసిన వర్క్ అంతా డిలీట్ చేసేస్తున్నాను. సో డిలీట్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ మీరు ఒక పేజ్ని క్రియేట్ చేసుకోండి. ఓకే, న్యూ పేజ్. సో ఈ పేజ్కి మీరు సెర్చ్ రిజల్ట్స్ అనే పేరు ఇవ్వండి. సెర్చ్ రిజల్ట్స్ అని చెప్పి పేరు ఇచ్చి దీన్ని పబ్లిష్ చేయండి. కుదిరితే మీరు ఏమైనా సెర్చ్ డిస్క్రిప్షన్ రాసుకోగలిగితే సెర్చ్ డిస్క్రిప్షన్ రాసుకోండి. మీరు కొత్తగా బ్లాగర్ అకౌంట్ ఏదైనా చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఉంటుందన్నమాట, సెర్చ్ ప్రిఫరెన్సెస్లో ఎడిట్ డిస్క్రిప్షన్ దగ్గర దీన్ని అనేబుల్ చేసి ఉంచుకున్నట్టయితే మీరు ప్రతి పేజ్కి, పోస్ట్కి సెర్చ్ డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు. ఇదంతా కూడా నార్మల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, పేజెస్లోకి వెళ్ళి ఒక న్యూ పేజ్ని క్రియేట్ చేసాం. ఏమని, సెర్చ్ రిజల్ట్స్ అనే ఒక పేజ్ని క్రియేట్ చేసాం. ఓకే, తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, మీకు కంపల్సరీగా యాడ్సెన్స్ అకౌంట్ ఎనేబుల్ అయి ఉండాలి మ్యాండేటరీగా. ఓకే, మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. నేను యాడ్సెన్స్ మీద ఎక్కువగా డిపెండ్ ఏమీ అవ్వను, అందుకని నేను పెద్దగా మానిటైజేషన్ అవి చేయలేదు నేను. ఓకే, అందుకని నా రెవెన్యూ అనేది చాలా తక్కువగా కనబడుతుంది. మీరు దాన్ని ఒక పాయింట్ కింద తీసుకోవద్దు. మీరు ఎంత చేస్తున్నారు కదా, మీకు ఎందుకు యాడ్సెన్స్ రెవెన్యూ ఎక్కువ రావట్లేదు అనేది చాలామంది క్వశ్చన్ రైట్ చేస్తూ ఉంటారు. నాకు యాడ్సెన్స్ రెవెన్యూ పెద్దగా రాదు, నాకు యూట్యూబ్ నుంచి వస్తూ ఉంటుంది కొద్దిగా రెవెన్యూ. ఓకే, యాడ్సెన్స్ కంటెంట్ని నేను పెద్దగా డెవలప్ చేయలేదు. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ మంత్ వచ్చేసి $147 ఒకటే వచ్చింది లాస్ట్ పేమెంట్.
సో మీకు ఇక్కడ యాడ్స్లోకి వెళ్ళినట్టయితే అదర్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి. అదర్ ప్రోడక్ట్స్లోకి వచ్చిన తర్వాత మీకు యాడ్సెన్స్ ఫర్ సెర్చ్ అని ఒకటి కనపడుతూ ఉంటుంది. ఓకే, అక్కడ యాడ్సెన్స్ ఫర్ సెర్చ్ని మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒకసారి పేజ్ని దీన్ని రీఫ్రెష్ చేసినట్టయితే ఒకసారి మళ్ళీ గూగుల్ యాడ్సెన్స్ని రీస్టార్ట్ చేయండి, అంటే పేజ్ని రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత మీకు యాడ్స్ ఫర్ సెర్చ్ అని చెప్పి ఈ ఆప్షన్ ఒకటి కనపడుతూ ఉంటుంది. యాడ్స్ ఫర్ సెర్చ్ ఓపెన్ ఆటో యాడ్స్ అని చెప్పి వస్తుంది కదా, ఇది ఎందుకు లోడ్ అవ్వడానికి లేట్గా ఉంది. రైట్, సో మీకు యాడ్స్ ఫర్ సెర్చ్ని అనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యాడ్స్ ఫర్ సెర్చ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీరు కస్టమ్ సెర్చ్ ఇంజన్స్, కస్టమ్ ఛానల్స్ అని 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా. సో ఫస్ట్ నేను కస్టమ్ సెర్చ్ ఇంజిన్ మీద క్లిక్ చేస్తున్నాను. కస్టమ్ సెర్చ్ ఇంజిన్ మీద క్లిక్ చేసి మీరు న్యూ కస్టమ్ సెర్చ్ ఇంజిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను ఒకటి. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇచ్చుకుంటారో ఆ నేమ్ని ఇచ్చుకోండి. నేను సో ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్స్ అన్నీ చూడండి. నేమ్ మీరు ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోండి. మీరు ఏ వెబ్సైట్కి అయితే సెర్చ్ యాడ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ వెబ్సైట్ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. తర్వాత ఎంటైర్ వెబ్సైటా ఓన్లీ సైట్స్ ఐ సెలెక్ట్స్ అంటే ఇక్కడ చూడండి, నేను యూట్యూబ్ అని ఎస్ఈఓ అని సెర్చ్ కొడితే నాకు ఏం రిజల్ట్స్ వస్తున్నాయి. ఎస్ఈఓకి సంబంధించిన యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అవుతున్నాయి. పార్ట్నర్ యాడ్స్ అంటారు అనమాట వీటిని. ఓకే, తర్వాత వచ్చేసి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో ఉన్న రిజల్ట్స్ డిస్ప్లే అవుతుంది, అంతేకాని నా సైట్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే కావట్లేదు. సో ఆ ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ ఎంటైర్ వెబ్ ఓన్లీ సైట్స్ అయితే మీరు ఏదైతే సైట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నారో వెబ్సైట్స్ ఇవ్వండి. www. సో నేను ఫస్ట్ VLRtraining.com ఒకటి ఇస్తాను. అలా మీరు ఏ సైట్స్ యొక్క రిజల్ట్స్ యాడ్స్ తర్వాత డిస్ప్లే కావాలి అనుకుంటున్నారో అవి పెట్టుకోండి. సరే, ఇప్పుడు పాతది రిమూవ్ చేసేసి ఇది పెడతాను. ఇది ఎలాగో మీకు అర్థమైంది కాబట్టి. రైట్, సో ఇది VLR ట్రైన్ 2 అని చెప్పి పెట్టుకుంటున్నాను. ఓకే, ఓన్లీ సైట్స్ ఐ సెలెక్ట్ ఇది ఒకటి చూజ్ చేసుకుంటున్నాను. తర్వాత నా యొక్క మెయిన్ సైట్ www.VLRtraining.in. ఇందులో నేను ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ కోర్సెస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇందులో ఉన్న కోర్సెస్ ట్రైనింగ్ కావాలనుకుంటే నన్ను రిఫర్ చేయండి. తర్వాత ఈ 2 సైట్స్ నుంచి రిజల్ట్స్ రావాలనుకుంటున్నాను. సో కీవర్డ్స్ కావాలంటే కీవర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు అంత కాంప్లికేటెడ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత సైట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు. మీరు ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయో చూడండి ఇక్కడ. ఓకే, ఇంగ్లీష్ ఒకటే ఉంది. యూనికోడ్ ఫార్మాట్ బై డిఫాల్ట్గానే ఉంచుకోండి. యూజ్ పాపులర్ క్వరీస్ అని చెప్పి నెంబర్ ఆఫ్ పాపులర్ ఇది కూడా మనకు అవసరం లేదు. తర్వాత కస్టమ్ ఛానల్స్. సో కస్టమ్ ఛానల్ ఏమి ఇంక్లూడ్ చేసుకోవద్దు. మీరు ముందు కస్టమ్ ఛానల్ క్రియేట్ చేసుకుని అది తర్వాత ఇంకో ప్రాసెస్. యాక్చువల్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత సెర్చ్ రిజల్ట్స్ ఆన్ గూగుల్ పేజ్ ఇన్ ద సెంట్ విండో, ఆన్ పేజ్ ఇన్ ద న్యూ విండో ఆన్ మై వెబ్సైట్. సో మీ వెబ్సైట్లోనే కనపడాలి అనుకుంటే ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ సెర్చ్ కొట్టినప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి, నా వెబ్సైట్లోనే కనపడుతున్నాయి యాడ్స్ అన్ని. లేదు, సెర్చ్ కొట్టినప్పుడు మన వెబ్సైట్ రీప్లేస్ అయిపోయి అక్కడ నార్మల్గా గూగుల్ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి తీసుకోండి. ఆన్ పేజ్ ఇన్ ద సేమ్ విండో, సో లోగో ఇమేజ్ URL, లోగో డెస్టినేషన్ URL, లోగో పొజిషన్. సో అబౌవ్ ద సెర్చ్ బాక్స్ బిసైడ్ అంటే మనకి ఏ విధంగా కనబడుతుంది అంటే ఒక లోగో మీ సైట్లో నుంచి ఒక లోగో క్రియేట్ చేసి లోగో పెట్టి దాని కింద దేనికి వెళ్ళాలి అనేది ఇక్కడ కనబడుతుంది. నేనైతే ఆన్ మై సైట్ తీసుకున్నాను. ఓకే, ఆన్ మై సైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి యాడ్స్ డిస్ప్లే కావాలి అనే URL వేర్ సెర్చ్ రిజల్ట్స్ విల్ బి డిస్ప్లేడ్. సో నేను ఇందాక క్రియేట్ చేసుకున్నాను కదా ఒక పేజ్ని, ఆ పేజ్ URL తీసుకుని ఓకే, ఆ పేజ్ URLని ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఇవన్నీ కూడా మీరు కావాలనుకుంటే ఇవన్నీ ఒకసారి టెస్ట్ చేసుకోండి మీరు. సో ఇవన్నీ చెప్పడానికి నాకు టైంకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, వాట్సాప్ చేయండి. ఓకే, తర్వాత సేవ్ అండ్ గెట్ కోడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఓకే, నేను దీన్ని క్రియేట్ చేయదలుచుకోలేదు. నేను రైట్ కస్టమ్ సెర్చ్ ఇంజన్స్లోకి వెళ్తున్నాను. కస్టమ్ సెర్చ్
అది క్రియేట్ చేయలేదు కదా. మీరు సేవ్ అండ్ గెట్ కోడ్ కొడితే ఇప్పుడు చూడండి నేను గెట్ కోడ్ కొడుతున్నాను కదా, మీకు ఈ విధంగా 2 కోడ్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సెర్చ్ బాక్స్ కోడ్ ఒకటి, సెర్చ్ రిజల్ట్స్ కోడ్ ఒకటి. సో ఆ తర్వాత వచ్చేసి యాడ్సెన్స్ పాలసీస్ అని చెప్పి ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. మీరు సెర్చ్ బాక్స్ కోడ్ని ఫస్ట్ కాపీ చేసుకొని మీ యొక్క బ్లాగర్ అకౌంట్లోకి వచ్చి లేఅవుట్లోకి వచ్చి లేఅవుట్లో మీరు ఒక గాడ్జెట్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ గాడ్జెట్లోకి వెళ్ళి HTML అండ్ జావా స్క్రిప్ట్ చూజ్ చేసుకుని HTML జావా స్క్రిప్ట్లో ఈ కోడ్ని పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసి నేను అలా పేస్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి కావాలనుకుంటే. సో నేను ఇక్కడ ఆ కోడ్ని పేస్ట్ చేశాను. ఓకే, సో నేను నాకు చూసుకున్నట్టయితే నా సైట్లో ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది కదా కస్టమర్ సెర్చ్ అని. ఏం చేశానంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడికి డ్రాగ్ చేశాను అనమాట. ఓకే, మీరు కూడా ఒక గాడ్జెట్ని క్రియేట్ చేసి ఆ గాడ్జెట్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకోండి ఒకవేళ మీకు పోస్టులు పైన కనపడాలి అనుకుంటే. తర్వాత వచ్చేసి ఇంకో కోడ్ ఏమి ఇచ్చారో చూడండి. ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని కాపీ చేసుకుని మీరు ఇప్పుడు ఇందాక క్రియేట్ చేశారు కదా సెర్చ్ రిజల్ట్స్ పేజ్. ఓకే, సెర్చ్ రిజల్ట్స్ పేజ్లోకి వచ్చి ఆ పేజ్ని ఎడిట్ చేసి ఓకే ఆ కోడ్ని HTML వ్యూలోకి వెళ్ళి ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత వ్యూ బ్లాగ్ చూడండి. చూసి ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి నేను SEO అని సెర్చ్ కొడితే SEOకి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఈ విధంగా మీరు యాడ్సెన్స్ ఎవరైనా ఈ యాడ్స్ మీద ఇక్కడ సెర్చ్ చేసి యాడ్స్ మీద క్లిక్ చేశారనుకోండి మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మనకు బాగా పాపులర్ సైట్ అయితే ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, సైట్ సెర్చ్ అంటాం అనమాట దీన్ని. ఓకే, సైట్ సెర్చ్ ద్వారా కూడా మనం యాడ్సెన్స్ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేసుకుని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం ఇక్కడ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఓకే చూడండి నేను దీన్ని ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసుకుని మీరు కావాలనుకుంటే తర్వాత ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఓన్లీ సైట్స్ ఐ సెలెక్ట్ మీరు చూస్ చేసుకుని కొన్ని సైట్స్ అంటే మీ సైట్స్ VLAtrain.com మీ సైట్స్ రిజల్ట్స్ ఇచ్చుకోండి. ఓపెన్ చేస్తాను కావాలంటే ఓన్లీ సైట్స్ ఐ సెలెక్ట్ పెట్టుకొని సేవ్ వచ్చినప్పుడు కూడా సేఫ్లో ఉంచండి. సో మార్చొద్దు మీరు. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఈ సైట్ URL ఇక్కడ పెట్టుకుంటున్నాను. కంపల్సరీగా HTTPS ఉంటే HTTPS ఇవ్వండి. ఓకే, WLAtraining.in ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. రైట్, కీవర్డ్స్ సైట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ యూజ్ కస్టమ్ ఛానల్స్. సో మీరు స్టైల్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా మనకి సెర్చ్ బాక్స్ ఏ విధంగా కనపడుతుంది, బ్లూ కలర్ ఇక్కడ ఇది కనపడుతుంది. లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ మనకి రెడ్ కలర్లో డిస్ప్లే అవుతూ ఉండాలి, ఇది రెడ్ కలర్లో రావాలి. ఈ విధమైన కస్టమైజేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి లుక్స్ అండ్ ఫీల్ దగ్గరికి వచ్చేసి 2 pages విత్ థీమ్స్లోకి వెళ్ళండి. ఓకే, కస్టమైజ్లో మీరు ఇవన్నీ కూడా R&D చేసుకుంటూ వెళ్ళండి. లోగో ఉంటే లోగోని ఏ విధంగా మనం మెన్షన్ చేయాలి. సెర్చ్ బాక్స్ నార్మల్గా ఎలా ఉంది, ఇలా ఉంది కదా. సో దీని యొక్క కలరు గ్రీన్ కలర్లో కావాలి అనుకుంటే గ్రీన్ కలర్లోకి బార్డర్ కలర్ని మార్చుకోవచ్చు మనం. ఓకే, తర్వాత సెర్చ్ బటన్ ఏముంది మనకి, బటన్ ఈ విధంగా కనబడుతుంది కదా. ఈ బటన్ యొక్క కలర్ని మార్చాలి ఎందుకంటే అయానిక్ కలరు, బోర్డర్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోండి. ఓకే, సో తర్వాత తెచ్చుకొని సేవ్ అండ్ గెట్ కోడ్ తీసుకోండి. ఓకే, ఈ కోడ్ని తీసుకొచ్చి ఫర్ ద మోస్ట్ క్రాస్ బ్రౌజర్ కంపాటబుల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ HTML ఇస్ ద. సో ఈ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి మీరు CSSలో పెట్టుకోవాలి. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది. ఎక్కడ మనం CSS రాస్తాం, కస్టమైజ్లో బ్లాగర్ అకౌంట్ అయితే కస్టమైజ్లోకి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్లో మనకి CSS అని చెప్పి ఆప్షన్ ఒకటి ఉంటుంది చూడండి. ఆ CSSలో దీన్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కోసారి వర్క్ అవుతుంది, ఒక్కోసారి వర్క్ కాదు. రైట్, ఓకే, సో సేవ్ అని గెట్ కోడ్ మీద కొడుతున్నాం. అప్పుడు ఇక్కడ మార్చాను కదా కొన్ని స్టైల్స్, ఇవన్నీ కూడా మార్చాను కదా నేను. సైడ్ సెలెక్ట్ సేవ్ అండ్ గెట్ కోడ్. ఓకే, సో మళ్ళీ కోడ్ని అంతా రిప్లేస్ చేస్తాను. స్క్రిప్ట్ సో సెర్చ్ బాక్స్ కోడ్ కదా ఇది. బ్లాగర్ సెర్చ్ బాక్స్ కోడ్ ఇక్కడ కదా. రైట్, సో ఇది ఒక కోడ్,
రెండింటిని ఇంప్లిమెంట్ చేశాను. సో ఇది రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి యాక్చువల్లీ పైన దాంట్లో ఈ కోడ్ పెడతాను. ఏమైనా చేంజెస్ లేకపోవచ్చు కానీ ఎందుకు ఒకసారి మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం చేంజెస్ తర్వాత ఈ కోడ్ని తీసుకొచ్చుకుని ఎక్కడ పేస్ట్ చేయాలి మనం క్రియేట్ చేసిన పేజ్లో పాత పేజ్ రిజల్ట్ పేజ్ కదా ఇది కదా దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కంట్రోల్ V. సో ఇదంతా డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త కోడ్ పేస్ట్ చేస్తున్నాను. రైట్ అప్డేట్. ఓకే ఇలాగా ఇప్పుడు చూద్దాం. అయ్యో ఇంప్లిమెంట్ అయిపోయింది అది. రైట్ SU అని చెప్పి సెట్ చేస్తాను. చూడండి VLRtraining.inలో ఉన్న SEO రిజల్ట్స్, VLRtrain.comలో ఉన్న SEO రిజల్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి అన్నమాట. ఓకే ఇందాకైతే ఎంటైర్ వెబ్ తీసుకున్నాం. ఒకసారి ఇక్కడైతే మనం ఆల్రెడీ కలర్గా ఇంకా మీరు CSS ఎక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు అక్కడికి వెళ్ళి చేంజ్ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మనకి క్లియర్గానే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సెర్చ్ దిస్ బ్లాగ్ కూడా తీసేస్తున్నాను. ఏమో ఓకే ఒక సెర్చ్ బాక్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. మీరు ఈ సెర్చ్ బాక్స్ని సైజెస్ కలర్స్ మార్చాలనుకుంటే కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాసెస్. మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. SEO డిలీట్ చేసేస్తున్నాను. హోమ్ చూడండి సెర్చ్ బాక్స్ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ బోర్డర్ కలర్ రెడ్ పెట్టుకుంటే ఓకే మీరు రెడ్ కానీ నార్మల్గా బ్లూ కానీ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా కాంటాక్ట్ నెంబర్ ఇది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఎక్కడ నా కాంటాక్ట్ నెంబర్ VLRtrain.com VLRtraining.in సైట్లో మీకు ఈ నెంబర్ నాది. వాట్సాప్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.